నన్ను క్షమించండి. కొంచెం త్వరగా బయలుదేరాల్సొస్తది. షూర్, షూర్. నాన్నగారితో ఒక ఇంపార్టెంట్ మీటింగు. అదేంటో గూడా మీకు త్వరలో చెప్తాను. మేము కూడా అడగబోయేది అదే. ఇప్పుడు పరువు తీశారు కదా! త్వరలో నాన్నగారితో సినిమా చేయబోతున్నారు. అవును. ఆ సినిమా ఏ డైరెక్టర్‌తో ఎప్పుడు రాబోతుంది? ఏంటి అసలకి? దాని గురించే మీటింగ్ అండి. నన్ను త్వరగా పంపించేస్తే త్వరగా అది డిసైడ్ చేసి మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అవునా? సో, ఈ పరువు మొత్తం ఎన్ని ఎపిసోడ్‌లు ఉండబోతుంది? మీకు బాగా కనెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటండి? నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటనండి, ఇది పరువు హత్యల మీద అని మీకు చూస్తే అర్థమై ఉంటుంది. బట్ అంత టిపికల్గా జస్ట్ పరువు, కాస్ట్ అండ్ కమ్యూనిటీ సిస్టమ్స్, దీనివల్ల జరిగిన హత్య, దానివల్ల జరిగిన బాధ్యతలు, వాళ్ళకేం ఇలా టిపికల్గా వెళ్ళదండి సిరీస్. ఇట్స్ వెరీ యునీక్, అన్యూజువల్, టిపికల్ స్టీరియోటైప్స్ బ్రేక్ చేసి, బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన కంటెంట్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ని మనకి ఎంత హార్ట్కి ఎంత క్లోజ్గా వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారో, దట్ ఈస్ ద స్పెషాలిటీ. మనం ఎప్పుడెప్పుడు ఇది ఇంతే ఇదే తెలుస్తుంది అనుకుంటాము. ఆడియన్స్కి అప్పుడప్పుడు చిన్న చిన్న సర్ప్రైజెస్ తోటి కంప్లీట్లీ ప్యాటర్న్ బ్రేక్ చేశారు మా డైరెక్టర్స్ ఇద్దరు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. నిన్న పవన్ గారు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయటం అందరూ కూడా చాలా హ్యాపీ